నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం టీడీపీ పరిపాలనలో ఉంది. పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? నిజంగానే ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలోనూ మిగతా విషయాల్లోనూ వాళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు? వీటి గురించి ఇప్పుడు విశ్లేషణ చేయబోతున్నాం. మనతో పాటు ఉన్నారు కిషోర్ కొర్రపాటి గారు, టీడీపీ నాయకులు. కిషోర్ గారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. టీడీపీ పరిపాలనలోకి రావడం గురించి మనం మాట్లాడుకుంటే అంతకుముందు అసలు ఇక మనం వాస్తవాలే మాట్లాడదాం సార్. ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రారు, రాజకీయ జీవితం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి అనే మాటలు చాలానే విన్నాం కదా సార్. కానీ అనూహ్యంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా, దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు? అనూహ్యంగా ఏం కాదు, అది ఖచ్చితంగా. ఎందుకంటే సైకిల్ పోవాలి, సైకిల్ రావాలని చెప్పి అది అన్నమాట ప్రజలే. సో ప్రజల నోటి నుంచి వచ్చిన మాట, దానివల్లే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించారు. అది మనందరూ కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు రారు అన్నది కేవలం బ్లూ మీడియా మాత్రమే. మనం బ్లూ మీడియాని చూసుకుంటూ కూర్చుంటే ఏమవుతుందంటే మనం కూడా ఒక అభూత కల్పన లేదా ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాం. సో ఖచ్చితంగా ప్రజలను నాడి ఆ కూటమి రావాలని, సో ఖచ్చితంగా వచ్చింది. వాళ్ళు అనుకున్న పరిపాలన కూడా వాళ్ళు చూస్తున్నారు. అంటే మీరు చెప్తున్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రారు అని చెప్పింది కేవలం ఆ మీడియానే కానీ సమాజం కాదంటారు? 100% కాదు, ఖచ్చితంగా బ్లూ మీడియా మాత్రం చెప్పింది. ఎవరన్నారండి సమాజం ఆ విధంగా మాట్లాడింది? సమాజం ఏమంటున్నారు? ఖచ్చితంగా జగన్ వద్దు మాకు, ఈ జగన్ పరిపాలన. ఇప్పుడు జగన్ అనేవాళ్ళు ఏదో వైఎస్ఆర్ పరిపాలన కొన్నాళ్ళు చూసాము, సో అదే పరిపాలన కొంత మేరకు ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మి ఒకసారి అవకాశం అంటే ఇచ్చారు. కానీ సో ఖచ్చితంగా వచ్చిన తర్వాత సో నా అంత గొప్పోడు లేడని నిరూపించుకుంటాడు అనుకుంటే అంతకంటే అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ని. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఏళ్ల కాలంలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే చేసిన అప్పులు తీర్చడానికి కూడా అసలు ఇప్పుడు అందరూ కూడా తోక పట్టుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నారు. ప్రతి చాట్ల చూసినా, ఎక్కడ చూసినా అక్రమాలు, అవినీతి పరిపాలన, అరాచకాలు ఇవన్నీ కూడా చూసి జనాలు కూడా విసుగెత్తిపోయి స్వచ్ఛందంగా వచ్చి, అంటే మనం గమనించవచ్చు, ఎక్కడో ఫారెన్ నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ సో ఒకవేళ దొరికితే ట్రైను, లేదంటే బస్సు, లేదంటే ఆ కారు, ఆటో, వాట్ ఎవర్, ఈవెన్ బళ్ళ మీద కూడా వచ్చి ఓట్లు వేసిన వాళ్ళని చూసాం. అంటే ఎంత రెవల్యూషన్ వచ్చింది అక్కడ. అంటే ఇలాంటి అక్రమ పరిపాలన ఇంకొద్దు మాకు, అసలు ఈ పరిపాలన వద్దని చెప్పి 151 సీట్లు వచ్చాయని చెప్పి వెర్ర వేగిన పార్టీని 11 సీట్లకు కుదించారంటే అది ఖచ్చితంగా ప్రజల్లో వచ్చిన మార్పు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం కాబట్టి అవకాశం ఇవ్వాలని జగన్ గారికి అవకాశం ఇచ్చారు, కానీ ప్రజలు జగన్ గారిని నమ్మి కాదంటారా? 100% కాదు. ఎందుకంటే జగన్ కూడా అంటే ఒకవేళ ఉంటే ఒక 10% 20% ఉండొచ్చు. ఎందుకంటే అతను కూడా ఒక ఎంగేజ్లో వచ్చాడు కాబట్టి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా పరిపాలించగలను, ఎక్కువ మంచిగా చేయగలనంటే సరే ఓకే, మనం ప్రతిరోజు కూడా భోజనం చేస్తున్నాం కదా, ఈసారి బిర్యానీ కూడా తిందని చెప్పి జనాలు ప్రయత్నించారు. కాబట్టి ఈసారి బిర్యానీ కాదు కదా, పచ్చడి మెతుకులు కూడా గతి లేని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ని దిగజార్చారు కాబట్టి వాళ్ళకి స్వస్తి చెప్పారు. మీరు అన్నది కొంతవరకు ఇప్పుడు మీ వాదనని విన్న తర్వాత మరి ఇంత బలంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని మీకు అర్థమైనప్పుడు మీరు ఒక్కళ్ళే ఎందుకు రాలేదు సార్? కూటమిగా ఎందుకు వచ్చారు? దీని మీద కూడా చాలా చోట్ల మనం విమర్శలు చూసాం, చర్చలు కూడా చూసాం. ఒక్కరిగా పోటీ చేయలేక వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము సింగిల్గానే వచ్చాం, సింగిల్గానే గెలిచాం, సింగిల్గానే ఓడిపోయాం, వాళ్ళు అలా రాలేదు కదా, వాళ్ళకి అంత ధైర్యం లేదు కదా అంటారు. దానికి ఏం సమాధానం? చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన రహస్య ఒప్పందాలని ఎప్పుడు చేసుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే లాస్ట్ టైము బీజేపీ కోసం పడిగాపులుగా కాచి సో ప్రతిసారి కూడా వాళ్ళని కలిసి వంగి దండాలు పెట్టి ఏ విధంగా అయితే రహస్యంగా చేశారో, అంతేకాకుండా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఏ విధంగా బళ్ళు పంపించి, ఏ విధంగా ఎకనామికల్గా కూడా అమౌంట్ పంపించి, మనుషులు పంపించి ఏ విధంగా చేసిందని కూడా చూసాం. అంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి రహస్య ఒప్పందాలు, ఇది చేసే వ్యక్తి ఆయన కాదు. ఖచ్చితంగా ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడ్డాడు అనుకోండి, ఏం చేస్తాం? 10 మంది కలిసి కొడతాం, అందుకని ఒకళ్ళే వెళ్ళం కదా. సో అదేవిధంగా ఇక్కడ పరిపాలన ఎలా ఉందంటే కొన్ని ఏరియాలు కూడా అరాచక పరిపాలన. నువ్వు గనక ఈ రోజు ఓటైపోతే రేపొద్దు నేను చంపేస్తావు, నీ ఫ్యామిలీని తగలేసేస్తావు అని చెప్పి ఆ విధంగా భయభ్రాంతులు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వేసే స్టెప్ ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి వేయడం కోసమే ఈ విధంగా బలంగా వచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే చూసాం చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా చేశారు. ఈ రోజు మనం అందరూ కూడా ఒకటి గమనించాలి. సింపుల్ విషయం ఏంటంటే బ్లూ మీడియా కానీ ప్రతి ఒక్కళ్ళకి న్యూట్రల్ వ్యక్తులు కూడా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్ళినప్పుడు ఎంతమంది జనాలు రోడ్ల మీదకి వచ్చారు,
ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది హర్షం వ్యక్తం చేశారు మనందరం చూసాం. ఎవరు లేరు అప్పుడు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారంటే అక్రమంగా పంపించారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఈవెన్ ఇక్కడే కాదు, ఫారెన్ కంట్రీలో కానివ్వండి, వేరే స్టేట్లు కానీ ప్రతి ఒక్క చోట కూడా మా మీద కేసులు పెట్టినా పర్లేదు, ఆయన మేము మద్దతు తెలుపుతామని చెప్పి ఎన్నో తండోపతండాలకు వచ్చారండి. సో మేము కూడా చూసాం, మేము కూడా ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాం. సో అలాంటి వ్యత్యాసం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఆలోచన చేసుకుని దానికి తోడు ఏంటంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళగా పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఏ విధంగా అయితే కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన విడిపోయారో, సో అలాంటి పునరావృతం కాకుండా ఉండడం కోసమే ఈ రోజున ఆయనతో పాటు కలిసి ముందడిగేశారు. ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించారు. ఇప్పుడు మీరు చెప్తున్నది కూటమిలో మేము బహిర్గతంగానే అందరితో కలిసి కూటమిగా ముందుకొచ్చాం, వాళ్ళలాగా రహస్య ఒప్పందాలు చేసుకోలేదు అని అంటారు. ఇప్పుడు గెలుపు గురించి చాలా మాటలే వింటున్నాం కదా సార్. ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, ఓట్లు మీరే మార్చుకున్నారు, మీరే వేసుకున్నారు, అందుకే మీరు గెలిచారు, ఇలాంటి మాటలు కామెంట్లలో సోషల్ మీడియా దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా, దానికి ఏం సమాధానం? ఇప్పుడు సింపుల్ అండి, మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా కోసం లాస్ట్ టైము 5 సంవత్సరాల ముందు 2018 ఆ టైంలో కూడా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాకి 380 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పేసి మనకు పలువురు అనుకున్నది మనం విన్నాం. సో అంటే ఆ విధమైన సోషల్ మార్కెటింగ్ ఎంత దాడి చేశారంటే దాని గురించి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలే కాకుండా మధ్యలో ఉన్న సామాన్య ప్రజానీకం కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన పరిస్థితి కూడా మనం గమనించాం. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి మీద క్యాలిబర్ 2014 నుంచి 19 వరకు ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారు కాబట్టి నేను లిస్టుతో సహా ఒక్కొక్క కంపెనీ ఏ ప్రాంతంలో చెప్పారు కూడా నేను లిస్ట్ తీసుకుని చదువుతాను చదవమంటే. అలాగే కొన్ని లక్షల అమౌంట్ కానీ కొన్ని కోట్ల రూపాయలు కానీ ఏ విధమైన నిధులు తీసుకొచ్చారో మనం చూసాం. ఈ రోజున 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు కొంతవరకు చేశారు అంటే అది కేవలం 2014 నుంచి 19 వరకు వచ్చిన ఆదాయంతోనే చేశారు. అది ఎందుకంటే ఆ రోజున మొక్కలేసి దాన్ని పెంచి వృక్షాన్ని చేసిన తర్వాత ఆ వచ్చిన పళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారన్నమాట. అంటే వడ్డించిన విస్తరణని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రతి స్టేట్లో కూడా ఏముంటుందంటే 2 రకాల ధనాలు ఉంటాయి. రెవెన్యూ ఉంటుంది, మూలధనం ఉంటుంది. సో రెవెన్యూ ఏంటంటే ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉన్న ప్రజలకు కానీ వాళ్ళకి కానీ ఖర్చు పెట్టేదాన్ని రెవెన్యూ అంటారు. అదేవిధంగా మూలధనం ఏంటంటే ఇది 2-3 సంవత్సరాల తర్వాత అది ఫ్రూట్స్ వస్తాయి చూసారు, ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా తినాలని ఖర్చు పెట్టేదని మూలధనం అంటారు. ఆ విధమైన స్ట్రక్చర్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఖచ్చితంగా ఇంతమంది జాబుల కోసం వచ్చినంటే, ఇన్ని లక్షల జాబులు వచ్చినంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రతిఫలం. అంటే ఈవీఎంల వల్ల ఏం కాదు, ఓట్లు అలా జరగలేదంటారా? ఇప్పుడు ఈవీఎంలు అంటే ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక విధమైన ఆరోపణలు చేస్తారు. మరి ఈవీఎంలు అని మీరే అంటున్నారు. మరి ఎందుకు ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోజు కూడా, ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా, అంతేకాకుండా మనకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, ఇక్కడ ఆ పైన దేవుడు మమ్మల్ని కరుణించలేదు, అమ్మ అక్క చెల్లెలు ఏం చేశారు, తాత అవ్వలు ఏం చేశారు, వాళ్ళు మమ్మల్ని ఎందుకు కరుణించలేదు మాకు అర్థం కావట్లేదు, ఈవీఎంలు అని చెప్పి నేనేం మాట్లాడలేని చెప్పి స్పష్టంగా మీడియా పూర్వకంగా ఆయన చెప్పారు. ఇంకా అది జరిగిన 2-3 నెలల తర్వాత ఈ రోజు ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే అది నిజంగా హాస్యాస్పదం. అంటే ఇప్పుడు కూడా వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు కదా సార్, ఈవీఎంల వల్ల ఏదో ఉండాలి, గెలిచారు అని. ఆల్రెడీ 11 సీట్లు వచ్చిన తర్వాత ఎవరు ఈ రాజ్యసభ నుంచి టీడీపీ వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే ఎమ్మెల్యే నుంచి టీడీపీ వాళ్ళు ఏమైనా పిలుస్తారా అని చెప్పి, లేదా టీడీపీ వాళ్ళు పడకపోతే బీజేపీ వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే జనసేన పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఏదో విధంగా జనాల్లోకి వెళ్ళడానికి ఏం చేస్తారు. సో ఒక రకంగా ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి 36 మంది చనిపోయారు అన్నారు. సో జనాల్లో ఏమైంది, ఓకే నువ్వు చెప్పింది అబద్ధం బాబు, 36 మంది అంటున్నావు కదా, వాళ్ళ పేర్లు లిస్ట్ కాసి ఇవ్వు అంటే ఒక్కళ్ళు మాట్లాడలా. ఈవెన్ ఏదైతే బ్లూ మీడియా ఉందో బ్లూ మీడియా కూడా చెప్పలేకపోతుంది. అంటే ఇలాంటివి చేస్తే ఏ విధంగా జనాల్లో మళ్ళీ ఏంటంటే అపోజిట్గా చేస్తారని చెప్పేసి ఈ విధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్లు వగేరా చెప్తారు. మరి 30 రోజులు మీకు ఈ 3 నెలల్లో రాని ఈవీఎం ట్యాంపరింగ్ ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది అంటే, ఈ రోజున వాళ్ళు ఏం చేశారంటే ఒక సమావేశం పెట్టుకొని మనం ఏ విధంగా ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి, ఏ విధమైన ఆరోపణలు చేయాలని చెప్పేసి ఏదో కూడగొట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి కొత్త ఏం కాదు. మనం అక్కడ చూసాం, ఏమంటే రోడ్లు ఏంటి సార్, రోడ్లంతా కొట్టుకుపోతుందంటేనో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టారు. ఈ విధమైన రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాళ్ళు వన్నతో పెట్టిన విద్య. అంటే వాళ్ళు ఇలా అపవాదం వేయడమే కానీ అట్లాంటిది ఏం లేదు అనేది బలంగా చెప్తున్నారు. 100% అలా వేసుంటే కనుక ఇంకా మిగతా 11 సీట్లు కూడా వాళ్ళకి వచ్చి 11 సీట్లు కూడా కూటమికి వచ్చేది. మీకు అధిష్టానం ఎక్కడైతే ఉందో కేంద్రంలో కూడా 450 సీట్లు వచ్చాయి. సో ఫస్ట్ ఏం చెప్పింది బీజేపీ కూడా, మాకు 400 పైన సీట్లు వస్తాయని చెప్పింది. కానీ మరి ఎందుకు 220గా ఎందుకు పరిమితం అయిపోయింది? నిజంగా ట్యాంపరింగ్ ఉంటే ఖచ్చితంగా జరిగేది కదా. ఇక్కడ కూడా బీజేపీ వచ్చేసేది కదా.
సో అది గమనించాలి మనం. కాబట్టి ఇప్పుడు మీరు అది ఆ అపవాదని అంటున్నారు. ఇంకొక విషయం సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన పార్టీతో, ఇప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీ విషయాన్ని ఒక నిమిషం మనం పక్కకు పెడితే జనసేన పార్టీతో కలిసి వెళ్తున్నారు కదా. చాలామంది ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే ఎంతకాలం వీళ్ళు ఇలా కలిసి ఉంటారు, ఎంతకాలం అంటే ఆయన అభిప్రాయాలకి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి, పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలకి ఎంతకాలం సారూప్యత ఉంటుంది, ఎంతకాలం వీళ్ళు కలిసి ఉండగలుగుతారు అని. చూడండి, ఇది కూడా ఏంటంటే ఖచ్చితంగా సామాన్య ప్రజానికాల్లో ఎక్కడ కూడా అనుమానాలు లేవు. ఖచ్చితంగా అనుమానాలు పుట్టించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంతకుముందు కూడా కూటమి అన్న తర్వాత మీరు ఎన్ని సీట్లు కావాలి, 70 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారని చెప్పి వాళ్ళు కొన్ని ప్రలోభాలు గుర్తుపెట్టారు. తర్వాత 24 సీట్లు ఇస్తే 24 ఇచ్చారు, పాపం పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారని చెప్పి ఆ విధమైన మాటలు చెప్పింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు. సో ఖచ్చితంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, వీళ్ళకి సఖ్యతలు అంటే ప్రతి ఒక్కటి కూడా పుకార్లే. ఈ రోజున లోకేష్ గారికి కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక సమైక్యమైన ఒక దృష్టి ఉంది కాబట్టి, దూరదృష్టి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకమై, ఎందుకంటే 5 వేలు కలిస్తేనే పిడికిలు బలం ఉంటుంది. సో అదేవిధంగా వీళ్ళందరూ ఏకమై ముందుకెళ్తున్నారు. వాళ్ళలో వాళ్ళు అంత ప్రశాంతంగా ఉన్నారు. కొత్తగా మరి మీడియా వాళ్ళు వచ్చి దాన్ని ఏమన్నా గురి చేసి వేరే అంటే మీకు అంటే ఒక న్యూస్ కోసం మీరు ఆ విధంగా చేస్తారో, లేదంటే వేరే పార్టీ వాళ్ళ ప్రలోభాలకి గురవుతారో తెలియదు, కానీ ఖచ్చితంగా అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ప్రజెంట్ నామినేటెడ్ పదవులు కూడా ఖచ్చితంగా ఎవరికి ఎన్ని రావాలి, ఏ విధంగా మొత్తం కూడా అంతా మీటింగ్లు పెట్టుకుని కండక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి ఇష్యూ రాదు. హ్యాపీగా 5 సంవత్సరాల పాటు స్వచ్ఛందమైన పరిపూర్ణమైన పరిపాలన సాగిస్తారు. ఇప్పుడు మీరు పథకాల గురించి, సంక్షేమ పథకాల గురించి ఎక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారు వాటి మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకని ఆల్రెడీ చేశారు. ఎందుకంటే ఈ రోజున ఏ పేపర్ పట్టుకున్నా, ఏ ఫైల్ పట్టుకున్నా అది అత్యంత భయానకంగా ఉంది. ఈ రోజు నిన్నగాక మొన్న మీడియా మీటింగ్ కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ రోజు నాకు పలానా ఏరియాలో ఫండ్ కావాలి అని చెప్పేసి ఒక పేపర్ పట్టుకొని మన కేంద్రానికి వెళ్తే, బాబు ఈ ఫండ్ ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ మేము శాంక్షన్ చేసాము, దానికి ఇంతవరకు మీ వాళ్ళు లెక్కలే చెప్పలేదు, లెక్కలు చెప్పిన దానికి నేనేం చేయను అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే పోలవరం అనుకుందాం. పోలవరంకి ఏంటంటే వాళ్ళు శాంక్షన్ చేసిన అమౌంట్ 400-500 కోట్లు శాంక్షన్ చేశారు. ఇప్పుడు 4 years బ్యాక్ చేసిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఉన్నట్టుగా కట్టుకున్న, సో చక్కగా ఉన్నదానికి గేట్లు అన్ని గ్రీజు పెట్టుకొని నీట్గా పెయింట్లు వేసుకొని చక్కగా స్పిల్ వాళ్ళు ఇదంతా కూడా చేసుకున్న ఈ పాటికి ఎప్పుడో ఆ అమౌంట్లోనే అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, 5 సంవత్సరాల తర్వాత ముడి సరుకులు రేట్లు పెరిగిపోయినాయి. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ వెళ్ళి ఏమంటే 400 కోట్లు సరిపోదు, ఇంకో 1000 కోట్లు శాంక్షన్ చేయండి బతి నాటుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా 2,000 కోట్ల రూపాయలు కేంద్రం శాంక్షన్ చేస్తే దాంట్లో 990 కోట్ల రూపాయల నిధులు పక్కకి మళ్ళీ ఇచ్చిన పరిస్థితి. అంటే ఇప్పుడు కేంద్రం కూడా ఏం చేస్తుంది, ఓకే నేను ఇద్దామని ఉన్నా, నేను ఇచ్చిన డబ్బులు నువ్వు దుర్వినియోగం చేస్తుంటే కేంద్రం కూడా ఎందుకు ఇస్తుంది? సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ పెట్టుకునే పరిస్థితికి వెళ్తుంది. ఇలాంటి సందర్భంలోనే, ఇలాంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా పెన్షన్ 1st తారీఖున రిలీజ్ చేస్తానని చెప్పారు. 7,000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు కూడా 99.9% అందరూ కూడా పెన్షన్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ రోజున అంటే 1st తారీఖున ఆదివారం వచ్చిందని చెప్పి శనివారమే శాలరీస్ చేశారు. ఇది మనం హ్యాపీగా మనం మంచిగా హర్షించదగ్గ విషయం. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా మనం క్రెడిట్ అంటే అప్పు తెచ్చుకోవాలి అన్న పెట్టుకున్న డేని కూడా గత 4 వారాల్లో కూడా ఎక్కడ కూడా కేంద్రం నుంచి ₹1 కూడా అప్పు తీసుకురాకుండా పరిపాలన సాగిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత. ఇప్పుడు ఉద్యోగుల కోసం అసలు మామూలుగానే యువతలో ఉన్నటువంటి ధోరణి కారణంగానే గత ప్రభుత్వం కిందకు పడిపోయింది అనేది కొంతవరకు నిజం అనుకోవచ్చు సార్. మరి ఉద్యోగుల కోసం, యువత కోసం ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి పథకాలు తీసుకురాబోతున్నారు, వాళ్ళకి ఏం చేయబోతున్నారు? నేను ఇంతకుముందు ఇదే చెప్పాను మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వడ్డించిన విస్తరణ పెట్టారు. ఆ వడ్డించిన విస్తరణ ఎలాంటిదంటే ఈవెను మనం అమరావతిలో కూడా ఎన్నో బిల్డింగ్స్ 80% కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిన బిల్డింగ్లకి వాళ్ళు ఏం చేసుకోవాలి, ఒక తలుపులు పెట్టుకోవాలా, ఒక ఫ్లోరింగ్ పెట్టుకోవాలా, ఒక కరెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలా, కింద బోర్డు పెట్టుకో, నీ బోర్డు పెట్టుకో, అది యూటిలైజ్ చేసుకో. అది చేసుకోకుండా దాన్ని గాలివానలకి వాటికి మట్టి కొట్టిపోయే పరిస్థితి తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత అసమర్థత పరిపాలన అనేది మన కళ్ళకు కట్టినట్టు చెప్తుంది. ఈ రోజు కూడా ఏమైంది, 2014 నుంచి 19 వరకు ఎన్ని పరిశ్రమలు అయితే శాంక్షన్ చేశారో, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి స్టార్ట్ చేశారో ఆ పరిశ్రమలు కూడా మూత పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇంతకుముందు మనకు వోల్క్స్ వ్యాగన్ అనే ఒక కంపెనీ ఇష్యూ ఉంది. అది కూడా ఈ పార్టీ ఇంచుమించు అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ నాయకులు ఉన్నారు, అప్పుడు కూడా ఒక స్కామ్ అనేది జరిగిందని చెప్పేసి అది పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు ఏం జరిగింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్.
సో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది ఎంత పెద్ద సంస్థ మన అందరికీ తెలుసు. 52 లక్షల కోట్ల టర్నోవర్ కంపెనీ. ఈ రోజున హైదరాబాద్లో కూడా ఎంత పెద్ద కంపెనీ మనకు తెలుసు. దాన్ని కూడా వాళ్ళని మెడపట్టుకుని బయటికి గెంటేసిన పరిస్థితి చూసాం. లుల్లు మాల్ 3,000 కోట్ల రూపాయల పెట్టుబడి కోసం వస్తే అంటే ఇలాంటి ఎన్ని సంస్థలు ఎంత ఎంత ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారో మనకు అంటే ఒక అసమర్థులకి పరిపాలన ఇస్తే ఎంత భ్రష్టు పట్టిస్తారనేది మన కళ్ళకు కట్టినట్టు చూపించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో అందుకోసమే ఈ రోజున ఎన్నో అంటే అప్పుడు ఆగిపోయిన ప్రాజెక్ట్స్ మళ్ళీ కంప్లీట్ చేస్తున్నారండి. అంతేకాకుండా కొత్త ప్రాజెక్ట్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ రోజున చూస్తే మన బెల్ కంపెనీ అనేది ఇంతకుముందే స్టార్ట్ అయింది. ఇప్పుడు దగ్గర ఒక 10,000 మంది 15,000 మందికి జాబ్ వస్తుంది. అంతేకాకుండా ఇంకొకటి బందరు దగ్గరలో కంపెనీ ఓపెన్ అవుతుంది, దానికి కూడా ఒక 5,000 మందికి జాబు. అలా కాకుండా శ్రీ సిటీలో చూసాం, దానికి అక్కడ 15,000 మంది జాబ్. ఇలా నెంబర్ ఆఫ్ వస్తుందండి. అంతేకాకుండా ఈ రోజున ఇన్ఫోసిస్ కంపెనీ లాంటి వాటికి కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎందుకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఎందుకు ఇలాంటి అక్రమార్కులు, ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీ లాంటి అక్రమార్కులకు ఎందుకు పరిపాలన ఇవ్వకూడదంటే ఎగ్జాంపుల్ కియా సంస్థ ఉందండి. కియా సంస్థకి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము వస్తాం అన్నప్పుడు దగ్గర ఆయన ఎన్నోసార్లు వాళ్ళతో సంప్రదింపులు చేసి ఉత్తర కొరియా కూడా వెళ్ళి సో ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ మాకు కావాలి, మీకు ఏం కావాలంటే వాళ్ళు వాటర్ కావాలన్నారు. సరే వాటర్ తీసుకొచ్చారు, 8 నెలల్లో వాటర్ ఇచ్చారు. వాటర్ ఇచ్చిన తర్వాత మాకు ఇలాంటి ఫెసిలిటీస్ కావాలి, జనాబంధన తీసుకొచ్చే పరిస్థితి కావాలన్నారు, అది కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా దీనికి ఏంటంటే కొన్ని సబ్సిడీస్ ఉంటాయి, కొన్ని జీవోలు పాస్ చేశారు. సో ఈ రోజు కూడా కియా సంస్థకి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్లో కూడా 1,700 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టింది ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ఇలా ప్రతి చోట కూడా ఇలాంటి చేసి అంటే జనాలకి అంటే ఆంధ్రప్రదేశ్ను ఒక బ్లాక్ స్టేట్ కింద మార్చడానికి కంకణం కట్టుకున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజున కనుక మనకు సంబంధించిన ఒక్క వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక్క ఆఫీసర్ కూడా అక్కడ ఢిల్లీలో లేరు అంటే అది ఎంత దిగజారుడుతనానికి వెళ్ళిందో మనం అందరూ కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు మీరు అవన్నీ రెక్టిఫై చేసే కార్యక్రమంలో 100% చేస్తారు. ఎందుకంటే ఈ రోజున వివాదాలు లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, సో ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీల అభివృద్ధి కోసం కోరిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏ స్కామ్ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు పార్టీ గురించి లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు ఆ విధంగా ఉంటాయి. ఈ రోజు వరకు మీరు చూసుకోండి, గత పెట్టిన ఈ 45 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక్క స్కామ్ లేని పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు పార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, పార్టీలో నుంచి చాలా ఇంతకు ముందు కాలంలో చాలా మంది కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిన సందర్భాలని సముచితమైన స్థానము గౌరవము ఇవ్వలేదు కాబట్టి పార్టీని వదిలేసి వెళ్ళిపోయాం. ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో పార్టీలోకి వచ్చాం, కానీ ఇప్పుడు అలాంటి గౌరవం లేదు అని చాలా మంది చెప్పారు కదా. చూడండి, ఇంతకుముందు 296 సీట్లు ఉన్నాయి. 296 సీట్లలో ఖచ్చితంగా 296 మందికి ఇవ్వగలం, 500 మందికి ఇవ్వలేము. సో ఎవరికైతే సీట్లు రాలేదో అందుట్లో ఎవరైతే అధికారంలో అధికార దాహంతో ఉన్నారో కొంతమంది పార్టీ నుంచి విడిపోయారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీని వీడారంటే చాలా చిన్న మీరు ఇంతకుముందు లోకేష్ గారి ఇంటర్వ్యూ కూడా చూడొచ్చు. చాలా చిన్న కారణాలు మేడం. అంటే ఈ రోజున నాకేదో ఒక గౌరవం ఇవ్వలేదనో, లేకపోతే పట్టించుకోలేదనో, లేదా పలకరించలేదనో, లేదంటే కనుక సీట్ ఇవ్వలేదనో, లేదా అతను చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదనో, ఇలాంటి చిన్న కారణాల వల్లే వెళ్ళిపోయారే తప్పితే ఈ విధమైన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి అక్రమంగా అంటే ఇప్పుడు మనం అధిష్టానం బాగుండడం కోసం కింద కార్యకర్తలను ఇరికిచ్చే విధంగా ఎప్పుడు చేయలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఎక్కడ ఏం జరుగుతుందంటే జెండా పట్టేది కార్యకర్త, జెండా నిలిపేది కార్యకర్త, అవసరమైతే జైలుకి వెళ్ళేది కార్యకర్త, నాయకుడు వెనక అండగా ఉండేది కార్యకర్త. అలాంటి కార్యకర్తలు అభివృద్ధి కోరికినది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి కార్యకర్తలు ఏవైపోయినా పర్లేదు, నా అధికారం కావాలనుకునేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే మీ పార్టీలో వ్యక్తులకు విలువ లేదు, వ్యక్తులు ఎదగనివ్వరు అనే దాన్ని మీరు సమర్థించారు. ఈ రోజున తెలంగాణలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని వందల వేల మంది కూడా మళ్ళీ రిటర్న్ రావడం కోసం ఎంతమంది ఎదురు చూస్తారో నాకు తెలుసు మేడం. ఎందుకంటే పార్టీలో ఉన్నాను కాబట్టి. సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నేను పార్టీ వ్యవహారాలు మేము గమనిస్తున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే చాలామంది కొన్ని ఉద్రేకపూర్వకంగాను లేదంటే కొన్ని ప్రలోభాలకు గురై వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అక్కడ వాళ్ళకి దొరికిన స్థానం కానీ వాళ్ళకి దొరికిన గౌరవం వల్ల కూడా దీనికంటే 100 రెట్లు తెలుగుదేశం ప్రభుత్వం మాకు చాలా బాగుందని చెప్పి వచ్చేవాడు. ఈ రోజు చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. మీరు అదే మాట్లాడబోతున్నాం సార్. ఇప్పుడు వస్తున్న ఎమ్మెల్యేలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది మీరు కంప్లీట్గా పార్టీకి రాజీనామా చేస్తేనే, ఆ పార్టీకి రాజీనామా చేస్తేనే రాణిస్తామని చెప్తున్నారు. దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? అదే కదా మేడం, మా మీద కాన్ఫిడెన్స్ అదేగా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణ మంత్రం వేసేసి లాగారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏం చేశారు, ఆకర్ష కేవలం ఎందుకంటే 15 మంది
గెలిచిన తర్వాత 2014 తర్వాత కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా కేసులు పెట్టారు, ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారు మనందరూ కూడా చూసుకొని ఒక అరాచకమైన పరిపాలన 10 ఏళ్ల పాటు కొనసాగించి ఈ రోజున తెలంగాణలో కూడా ఇన్ని లక్షల కోట్ల అప్పులకు కారణమైన వ్యక్తులు మనం బీఆర్ఎస్ పార్టీని మనం గమనించాం. అంతేకాకుండా ఎక్కడ చూసిన చెరువులు కబ్జాలు, ఎసెంట్ భూములు కబ్జాలు, రకరకాల భూములన్నీ కూడా కబ్జాలు చేసి జనాలు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారు చూసాం. సో ఇవన్నీ కూడా ఎందుకు చేశారు? ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను లాక్కోవడం కోసం వాళ్ళకి ఏదో తాయిలాలు చూపించి ప్రలోభాలకు గురి చేసి లాక్కున్న పరిస్థితి చూస్తాం. సో ఖచ్చితంగా ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ విధంగా చేయదు. వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలే ఉన్నా ఖచ్చితంగా అందులోంచి వచ్చేవాళ్ళు రాజీనామా చేసి రావాలని చెప్పేసి ఏకైక పిలుపొందించారు. అది పార్టీ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ప్రజల్లో ఉన్న మా మీద నమ్మకం. ఇప్పుడు టీడీపీ పార్టీని తెలంగాణలో బలోపేతం చేయబోతున్నారా, లేకపోతే జనాలు అందరూ అనుకుంటున్నట్లుగానే రేవంత్ రెడ్డి గారికి మద్దతుగానే చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారు అనుకుంటున్నారని చెప్పి ఎవరు సోషల్ మాట్లాడుకుంటారు మేడం. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని అనూహ్య పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో పోటీ చేయలేదు. సో ఈసారి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. ఎలా? కూటమితో కలిసా స్వచ్ఛందంగా? ఇప్పుడు వ్యూహాలకి ప్రతి వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలకి ఇంకొక వ్యూహాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా టైంలో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఎందుకంటే రాజకీయం అనేది ఒక స్టాండర్డ్లో ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు రకరకాల వచ్చిన పరిణామాలను బట్టి మారుతూ ఉంటుంది. సో ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఆయన తగ్గ ఆలోచన తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మాకు ఇక్కడ దగ్గర 25 సీట్లు వచ్చినట్టుగా, మాకు 20 సీట్లు వస్తాయి అన్నట్టుగా మా దగ్గర కొన్ని ఉన్నాయి, స్ట్రాటజీ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే కొన్ని అనూహ్య పరిణామాల వల్ల చంద్రబాబు నాయుడు గారు లేకపోబట్టి ఇక్కడ సో ఖచ్చితంగా మేము అక్కడ దాని నుంచి విరమించుకున్నాము. సో ఈ రోజు ఇప్పుడైతే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయబోతున్నారు 100%, 100% తెలుగు. చంద్రబాబు నాయుడు ఇంకోటి కూడా చెప్పారు, మీరు గుర్తుపెట్టుకోవాలా. తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారి శ్రేయస్సు కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, అండమాన్ అయినా, లేదా వేరే స్టేట్లో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది, బలపడుతుంది కూడా. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువగా అతి పెద్ద క్యాడర్ ఉన్నది తెలుగుదేశం పార్టీ. కాకపోతే కొంతమంది నాయకులు ప్రలోభాలకు బయటికి వెళ్ళారు కాబట్టి దానివల్ల కొన్ని పరిస్థితుల వల్ల మేము కొంచెం వెనకాడేము. కానీ సో ఖచ్చితంగా పోటీ చేస్తుంది. ఎందుకు అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టల, బీజేపీ పార్టీ తెలంగాణలో పుట్టల. తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళందరికంటే పెద్ద రైటు మాకే ఉన్నాయి. తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు చూపించినది వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదు కదా, మనం కష్టపడి సంపాదించుకునే తెలంగాణలో వీళ్ళ పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళీ మనం వాళ్ళ కింద బానిసలుగా బతకాలని కదా వాళ్ళు చెప్తున్నారు. అసలు తెలంగాణలో మేము పార్టీ పెట్టాము, ఇక్కడ దాని పుట్టిల్లు ఇదేనంటే మళ్ళీ వేరే దాని గురించి మాట్లాడతారండి మేడం. ఇప్పుడు తెలంగాణలో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నిజంగా అది ఆంధ్ర పార్టీ అనుకోండి, వెళ్ళి ఆంధ్రలో డైరెక్ట్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ నుంచి హైదరాబాదు కేంద్రీకృతమై అక్కడి నుంచి పరిపాలన కొనసాగించారు కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణలో పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ప్రాంతీయవాదం నిలబడదా? ప్రాంతీయవాదం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్డంకి కాదంటారా మేడం? అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది? మరి బీజేపీ పార్టీ రెండు రావద్దు కదా. జాతీయ పార్టీలు కదా. జాతీయ పార్టీలు అయితే మరి మాది జాతీయ పార్టీ. మేము అక్కడ మేము ఆంధ్రాలో పోటీ చేస్తున్నాం, తెలంగాణ పోటీ చేస్తున్నాం, అండమాన్లో కూడా పోటీ చేసాం. 2 సీట్లు వచ్చినాయి, మాకు 2 వచ్చినాయి, 3 బీజేపీకి వచ్చినాయి వార్డు మెంబర్లో. సో ఖచ్చితంగా అన్ని చోట్ల పోటీ చేస్తాం. మాది జాతీయ పార్టీ కదా. ఆల్రెడీ కేంద్రం గుర్తించింది మా జాతీయ పార్టీ అని. అలాంటప్పుడు తెలంగాణ ఎందుకు పోటీ చేద్దు? మీరు తెలంగాణ టీఆర్ఎస్ అనేది పూర్తిగా కాదు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ కింద మార్చుకొని మొత్తం బొక్కవరలో పడ్డారు. ఈ రోజున వెళ్ళిన ప్రతి చాటు కూడా పళ్ళు రాళ్ళు కొట్టిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. సో మాది ఖచ్చితంగా 2 ఏరియాలు కూడా అద్భుతంగా ఉంది. మీరు చూసే ఉంటారు, మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో అంత కోలాటాలు. మరి ఇదే కేసీఆర్ మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఎందుకు చేయలేకపోయారు అక్కడ? సో ఖచ్చితంగా తెలంగాణలో మంచి క్యాడర్ ఉంది. ఎందుకంటే నేను కొన్ని గ్రామాలు ప్రయాణించినప్పుడు వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, మా ఏరియాలో పక్కా ఇళ్ళు కట్టించింది ఎన్టీఆర్ గారే, వాటర్ రిసోర్సులు కట్టించింది చంద్రబాబు నాయుడు గారే, ఇక్కడ పార్కులు కట్టించింది చంద్రబాబు నాయుడు గారే, ఐటీ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున తెలంగాణలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఆడపిల్లలు వరకట్నాలు లేకుండా చక్కగా ఉద్యోగాలు చేసుకొని ఒక తల్లిదండ్రులు పోషించుకోగలుగుతున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా ఫారెన్ వెళ్ళగలుగుతున్నారంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన స్కీమ్స్ బట్టి, ఆయన చేసిన అభివృద్ధి బట్టి. మీరు ఇంకోటి కూడా చెప్పచ్చు, ఈ రోజున వేరే పార్టీలు చెప్తున్నాయి లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చింది మావే, 1994లో అప్పుడే రిబ్బన్ కటింగ్ చేసినప్పుడు, మరి అప్పుడే రిబ్బన్ కటింగ్ చేసినప్పుడు మరి మైక్రోసాఫ్ట్ మరి ఉన్న ఇండియా మొత్తంలో ఎందుకు హైదరాబాద్లోనే పెట్టారు? మరి అంటే వేరే ఢిల్లీలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొక మహారాష్ట్రలో పెట్టుకోవచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్ పెట్టుకోవచ్చు, లేదా కింద కేరళలో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు హైదరాబాద్ 100%? అది ఏ విధంగా వచ్చింది, ఏ విధమైన స్కీమ్స్ తీసుకొచ్చారు, ఏ విధమైన జీవోలు పాస్ చేశారు, ఆయన ఎక్కడ మీటారు, ప్రతి ఒక్కడు కూడా పిన్ టు పిన్ చెప్తున్నారు. మీరు ఎవరైనా చెప్పగలరా?
ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇతర పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, లేదు మా వాళ్ళే అని చెప్పి మీరు చెప్పగలరు. ఆయన చెప్తున్నారు పలానా హోటల్లో నేను బిల్ గేట్స్ గారిని కలిశాను, ఆయన నాకు అపాయింట్మెంట్ 10 నిమిషాలు ఇస్తా అన్నారు, ఒక రోజు తర్వాత కలిశారు, అరగంట కాదు 2 గంటలు ఇచ్చారు, ఈ విధంగా డెవలప్మెంట్ సెంటర్ పెట్టామని చెప్పారు. మరి మీరు అందరూ కూడా మరి అలాంటి స్టోరీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? పోనీ చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ విషయం, చెప్పిన తర్వాత అది తప్పు అని కూడా మీరు ఎందుకు చెప్పలేకపోతారు? ఎందుకంటే అది కరెక్ట్ కాబట్టి. ఎందుకంటే ఆ రోజున ఈ కేసీఆర్ గారు కానీ ఇలా ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి, ఆయన అనుకున్నారు కాబట్టి సో ఆయన సపోర్ట్ చేశారు. ఈ రోజున వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం వేరే పార్టీలకు వెళ్ళారు కాబట్టి సో ఆయన మీద దుమ్మెత్తి పోయడానికి ప్రయత్నిస్తారు అంతే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ స్వలాభాల కోసమే వెళ్ళిపోయారని అనుకుంటున్నారు. అంటే దాంట్లో పరిస్థితులు బట్టి మేడం. సో కొంతమంది ఏంటంటే కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం అంటారు, కొంతమంది కేసులు ఏదో బలవంతంగా ప్రలోభాలు గురి చేశారంట, కొంతమంది స్వలాభాలుగా వెళ్ళొచ్చు, కొంతమంది అధికార దాహం ఉండొచ్చు. సో రకరకాల మనుషులు ఉంటారు, కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఎస్. ఇప్పుడు వరద బాధితులకి టీడీపీ ప్రభుత్వం ఎటువంటి అవకాశాలు, అంటే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించబోతుంది, వాళ్ళని ఎలా ఆదుకోబోతుందో చెప్తారా? సో ఇప్పుడు హుద్హుద్ లాంటి పరిణామాలని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు జీవితకాలం మొత్తం కూడా ప్రజలకు ఏ విధంగా చేద్దాము, ఎలాంటి పరిణామాలను ఎదుర్కొందామని చెప్పి చూస్తారు. అంతేకాకుండా ఈ రోజున ఈ బుడమేరు కాలువ ఎప్పుడైతే పొంగిందో సో విజయవాడ పక్కన పరివాహక ప్రాంతాలు, విజయవాడలోని ఏదైతే అజిత్ సింగ్ నగర్ దగ్గర నుంచి రాజేశ్వరపేట దగ్గర నుంచి పాయికరాపురం, లేకపోతే నున్న ఈ దేవీనగర్, రామకృష్ణాపురం, సో అంతేకాకుండా ఈ మధురనగర్, ఇలాంటి ఏరియాలన్నీ కూడా చాలా దారుణంగా మునిగిపోయింది. ఎందుకంటే ఇది గత 50 ఏళ్ళు ఎప్పుడు చూసింది కాదు. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజీ 1903 నుంచి మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్స్లో ఎప్పుడు కూడా 11 లక్షల క్యూసిక్ మీటర్లు అని చెప్పి ఎప్పుడు కూడా రాలేదు మీద వాటర్. ఫస్ట్ టైం అంటే 120 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం వచ్చింది ఇప్పుడు. అంటే మనం దాన్ని ఎలా ఊహించగలుగుతాం అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పగలం. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి ఉంటుంది, ఊళ్ళో అందరం పిలిచిన తర్వాత ఒక 200 మంది వస్తారని చెప్పి చేసుకున్నాం, మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం. సరే 200 అనుకున్నాం కదా, 300 మందికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఒకేసారి 1200 మంది 1300 మంది వేస్తే మనం ఏం చేస్తాం మేడం? కంగారు పడతాం కదా, దాని దగ్గర ఆల్టర్నేట్ సోర్స్ వస్తాం కదా. అదేవిధంగా ఈరోజు ఏం జరిగిందంటే మనం అనుకున్న దానికి అంటే 120 ఏళ్ల చరిత్రలో లేనిది ఈరోజు జరిగింది కాబట్టి దాన్ని కూడా ఏం చెప్పాడు, హీ అగ్రీడ్ దట్. సో మనం ఎప్పుడు కూడా రాష్ట్రంలోని ఒక గ్రామంలో, ఒక సిటీలో రోడ్లకు నిర్మాణం అనేది గత 50 సంవత్సరాల నుంచి స్పాన్ టైం తీసుకొని ఏ విధంగా జరిగిందని తీసుకొని దాని ప్రకారం మనం నిర్మిస్తాం. అదే బ్రిటిష్ వారు ఏం చేశారంటే 100 సంవత్సరాల రికార్డ్స్ తీసుకొని చేశారు. సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చిన ఉపోద్ఘాతాలన్నిటిని కూడా మనం సాధించాలని చెప్పేసి, అంటే నెక్స్ట్ వచ్చే టర్మ్ మనం ఏ విధంగా చేసుకోవాలని చెప్పి నేను కూడా తెలుసుకొని చెప్పి ఆయన స్వచ్ఛందంగా చెప్పారు నిన్న సాయంత్రం కూడా. సో దానికి తగ్గట్టుగానే పడవల్లో లేదా మనుషుల పరంగా టెంట్లు వేసుకొని సో కాల్ సెంటర్స్ అరేంజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆహారం సప్లై చేసుకుంటా, మెడిసిన్ సప్లై చేసుకుంటా, పాలు, బ్రెడ్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు మేడం. ఈవెన్ మరి చూడాలి మనం ఎంత మెచ్చుకోవచ్చు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు దేవుడని ఎందుకంటామంటే ఈరోజు చేతులెత్తి మొక్కుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఖచ్చితంగా ఈ టైంలో 75 ఏళ్ల వయసులో కూడా ఆ నీళ్ళల్లో నడిచి ఆ చిన్న పడవల్లో వెళ్ళి సో అక్కడ ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే అక్కడ జనాభా అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన పరిస్థితి. అలాంటి స్థితిలో కూడా ఈయన వెళ్తున్నారు అంటే అసలు ఎంత హర్షణీయ మేడం. లాస్ట్ ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆ విధంగా చూడాల. వరదలు వచ్చినాయి అంటే పైన హెలికాప్టర్లోంచి వెళ్తా చూస్తా, కింద ట్రైన్ యాక్సిడెంట్ అయినా సరే హెలికాప్టర్ నుంచి వెళ్ళి చూసిన ముఖ్యమంత్రులను చూసాం మనం. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి దీంట్లో ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రతి మినిట్ టు మినిట్ ఈవెన్ తెల్లవారుజాము 4 వరకు కూడా కూర్చొని ప్రతి చోట కూడా ఆయన ఓన్గా తీసుకుంటారు మేడం. ఎవరో వచ్చి ఒక అధికారి ఓకే సార్ అయిపోయిందంటే నమ్మడు ఆయన. సో ఏది దాని ప్రూఫ్ ఏది, నువ్వు పలానా ఏరియాకి వెళ్ళి పలానా చేసావని చెప్పి నా ప్రూఫ్ ఏదని చెప్పి అడిగి మరీ చేసుకుంటారు కాబట్టి ఆయన ద క్రెడిబుల్ లీడర్ అనేది మనం అందరూ కూడా అంటాం. ఇప్పుడైతే వాళ్ళకి ఖచ్చితమైన సహాయ సహకారాలు అందించే ప్రయత్నం 100% జరుగుతుంది మేడం. ఎందుకంటే ఒకవేళ జరగకపోయినా సరే మీడియాని కూడా కోరుకుంటుంది అంటే పలానా ఏరియా నిజంగా అక్కడ అధికారులు రాకపోయినా మీరు అనౌన్స్ చేయండి. నిజంగా మేము ఇప్పుడు మీడియా వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్తుంటే కూడా మేము వాళ్ళని కించపరచట్లా. ఓకే మేము తీసుకుంటాం, రిసీవ్ తీసుకుంటాం, ఖచ్చితంగా అక్కడికి ఒక అధికారిని పంపిస్తాం, దాని తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మీడియా చెప్తే ఖచ్చితంగా 100% కూడా తీసుకుంటున్నారు మేడం. దాంట్లో ఎటువంటి, ఎందుకంటే ఈ టైంలో ఏమవుతుందంటే ఈ పవిత్ర సంగమం దగ్గర వాటర్ అనేది రివర్స్ ఫ్లో అవుతుంది. ఈ రివర్స్ ఫ్లో అవడం వల్ల 11 లక్షల అంటే ఖమ్మం దగ్గర నుంచి ఇప్పుడు ఈ బుడమేరు వంతెన కూడా ఎలా వస్తుంది మనకి, ఏదైతే మైలవరం నుంచి వాటర్ వస్తుందో వెలగలేరు దగ్గర మనకి ఒక లాకులు ఉంటాయి, ఏలూరు లాకులాగా వెలగలేరు లాకులు ఉంటాయి. ఆ లాకుల కెపాసిటీ 15,000
క్యూసెక్లు. సో కానీ ఏమైందంటే 32,000 33,000 క్యూసెక్లు దాటిపోయింది. సో వీ డింట్ ఎక్స్పెక్ట్ దట్. ఎందుకంటే పై ప్రాంతం నుంచి కూడా కింద దిగువ ప్రాంతానికి వాటర్ తగ్గుకుంటూ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే తెలంగాణలో కొన్ని పరిణామాలు జరిగిందో అక్కడ నుంచి వాటర్ కూడా దీంట్లో ఫ్లోటింగ్ అవుతుంది. ఈ ఖమ్మం నుంచి కూడా వచ్చి బుడమేరులో కలిసే పరిస్థితి వస్తుంది. సో వీటన్నిటిని కూడా ఎదుర్కొంటున్నారు. సో సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఎదుర్కొంటున్నారు. అదే కనుక పాత ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసి నీట్గా. కానీ మనం ఒకటి గమనించాలా, ఈ రోజున 3 రోజుల నుంచి పరిణామాలు జరుగుతున్నాయి. ఎంతసేపు కూడా బ్లూ మీడియా ఏం చేస్తుందంటే అక్కడ మనుషులు తిట్టారు, ఇక్కడ మనుషులు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్తారు. కానీ ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు ఆయన హోదా కావాలనుకున్నప్పుడు మనం రావాలా, మీడియా ముందుకు రావాలా, లేకపోతే జనాల దగ్గరికి వెళ్ళాలా, ఏమైందమ్మా ప్రాబ్లం ఏంటని కనుక్కోవాలా. ఇదిగో ఇక్కడ పలానా వాళ్ళకి ఇది అందలేదు, పలానా వాళ్ళకి ఇది చేయండి అని చెప్పి నువ్వు చెప్పాలా. అది చెప్పు ఇది చెప్పు, అదేంటంటే ఏదేదో రకరకాలుగా మాట్లాడతావు. ఇంకా ప్రతిపక్ష హోదా అనేది ఎలా ఇస్తారు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అసలు మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఎందుకు ఇవ్వాలి మేడం? ఇప్పుడు ఆయనే చెప్పాడు లాస్ట్ టైము 23 సీట్లు వచ్చినాయి మీకు గనక ఇంకొక 6 సీట్లు కనుక మేము లాగేసుకున్నామంటే మీ ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పారు. అంటే 10% రావాలి. ఆయనకి 10% రాలేదు, 11 సీట్లు మాత్రం వచ్చినాయి. మరి ఇంకొక 5 సీట్లు ఎందుకు రావట్లేదంటే ఆయనకి హోదా లేదు కాబట్టి. పోనీ హోదా లేకపోయినా రావాలా, వచ్చి నువ్వు నిజంగా అసెంబ్లీలో దమ్ముగా ఇదిగో పలానా చాట నువ్వు ఈ ప్రాబ్లం ఉంది, మీరు అక్కడ జీవో పాస్ చేయండి లేదా అక్కడ పని చేసి పెట్టండి. అలా వచ్చి బలంగా నిలబడి మీకు ప్రతిపక్షంలో మాట్లాడితే మీరు స్వాగతిస్తారా? ఎందుకు స్వాగతించు మేడం? నువ్వు వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడి నిజంగా అవమానిస్తారంటే అప్పుడు దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు నువ్వు రావడం అనేది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 23 మందిలో ఒక 5 వెళ్ళిపోయారు, 18 మంది ఉన్నా సరే 18 మెంబర్స్తో కూడా ఆయన హాల్కి వచ్చేవాడు. వచ్చిన తర్వాత సమర్థంగా ప్రతి ఒక్క ఇష్యూ చెప్పారు. ఈ ఏరియాలో ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఈయన ప్రతిదానికి కూడా వాళ్ళ మీద విమర్శలు చేసి నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలా, రాజధాని ప్రాబ్లం ఉంది, రాజధాని కంప్లీట్ చేయాలా, నువ్వు చేయలేకపోయావు. సో లేదంటే ప్రజలకి ఇది చేయాలి, లేదా పలానా చాట హైకోర్టు కట్టాలి, తాత్కాలిక భవనం అన్న పోనీ పర్మనెంట్ భవనాలు కట్టాలా, లేదా జనాలకి ఉద్యోగాలు చేయాలా, పరిశ్రమలు తీసుకురావాలి. ఏమీ చేయకుండా వచ్చి రాగానే ప్రజా దర్బారు కూలగొట్టేసి వాళ్ళని కేసులు పెట్టి వీళ్ళకి తీరా చూస్తే ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు, 40 కేసులు 50 కేసులు. తీరా మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు పెట్టింది కొన్ని లక్షల్లో ఉన్న కేసులు. అసలు ఎన్ని కేసులు నిజంగా లాయర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట. అంటే ఈ లాస్ కింద ఇంక బైలాసులు ఉంటాయి, దీని కింద ఇన్ని సబ్ సెక్షన్స్ ఉంటాయని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇలా రకరకాలుగా ప్రలోభాలు గురి చేయడం తప్పితే ఆయన ఎక్కడ పరిపాలన చేసిన దానికి పోలేదు. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఆయన ఇంటికి పంపించారు. ఇప్పుడు రాజధాని కోసం కష్టపడి భూములు ఇచ్చినటువంటి రైతులు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఈ మధ్యలోని 5 సంవత్సరాలుగా ఎంతగానో కష్టపడ్డారు. 5 ఏళ్లుగా ప్రతిసారి వార్తల్లోనూ వార్తాపత్రికల్లోనూ వాళ్ళ ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ప్రస్తుత ప్రభుత్వం ఏ న్యాయం చేయబోతుంది? వాస్తవానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆ రోజు భూములు ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు పడిన కష్టానికి 5 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా ఏం చేయబోతున్నారు? విత్ 4 yearsలో అక్కడ రాజధాని కన్స్ట్రక్షన్ అనేది అయిపోతుంది మేడం. అంటే ఇక్కడ మనకి మొన్న మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, దీన్ని 3 ఫేజ్ల కింద మేము డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ కింద మొత్తం అమరావతి అంతా బిల్డ్ చేసేస్తాం. సెకండ్ ఫేజ్ కింద ఏదైతే మెట్రో ఉన్నాయో వగేరాలు ఉన్నాయో పరిశ్రమలు ఉన్నాయో ఇవన్నీ చేస్తాం. థర్డ్ ఫేజ్ కింద ఈ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఖచ్చితంగా ఈ 4 yearsలో రాజధాని ప్రాంతంలో ఉన్న ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా భూములు అలొకేట్స్ అయిపోవడమే కాదు, ఆల్రెడీ భూమి అంతా అలొకేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక విభిన్నమైన ఒక టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. అంటే మనం ఇంత ముందులాగా ఇన్ని పేపర్లు తీసుకొని దాన్ని చెక్ చేసుకొని రకరకాల వెబ్సైట్లు చెక్ చేసి ఇవన్నీ ఉన్నాయా అన్ని డౌట్లు చాలా ఉంటాయి. ఒకదాని మీద 2 రిజిస్ట్రేషన్లు 3 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం కాకుండా నీట్గా ఒక సింగిల్ విండో సిస్టమ్ తెచ్చారు. దానికి ఒక కోడ్ ఇస్తారన్నమాట. ఆ కోడ్ని బట్టి దాని యొక్క జాతకం మొత్తం కూడా వచ్చేస్తుంది. సో ఇలాంటి ఒక సరికొత్త విధానం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం చూడొచ్చు సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అలాంటిది అమరావతి అనేది ఆయన అత్యంత అద్భుతంగా చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా భూములు మేమేస్తాం అని చెప్పి కూడా ఎంతో మంది ప్రజలు ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్న రైతులకైతే భూములు ఇచ్చిన రైతులకైతే ఏం చేయాలి? అలానే అదే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏదైతే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయో ఏదైతే 1000 గజాలు రిలేటెడ్ 250 కమర్షియల్ అవన్నీ కూడా సబ్మిట్ చేయబోతున్నారు. ఎప్పుడైతే అక్కడ ప్రాంతం ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందో రాజధాని అనేది ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధి కూడా అక్కడ బిల్డ్ అవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ ఈ వెనకే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో మేము టీడీపీ పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేయబోతున్నాం, నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము పోటీ చేయబోతున్నాం అని చెప్తున్నారు కదా. ఒక టీడీపీ నాయకుడిగా తెలంగాణ జరుగుతున్న అంశాల పట్ల హైడ్రా విషయం గురించి అయితే మీరు ఎవరిని సమర్థిస్తారు, దాని గురించి ఏం చెప్తారు? హైడ్రాని సమర్థిస్తాం అంటే హైడ్రాని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తారు. సో
సో దాని ఒక ప్రణాళికలతో వెళ్తే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజున బఫర్ జోన్లో కూడా కాదు, ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మాణాలు చేపట్టారంటే అది నిజంగా దురదృష్టకరం. సో దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో కొంతమంది నాయకులు కానీ, ఎవరైతే నలిగిపోతున్న ప్రజలు కానీ, లేదా దాని మీద ఉన్న అధికారులు కానీ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా అది సమర్థిస్తారండి. సో కాబట్టి దీనిలో ఒక విషయం సార్, ఇక్కడ ఎఫ్టీఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ చెరువుల దగ్గర కానీ ఇల్లు కట్టి నిర్మాణాల గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ప్రభుత్వ అధికారులు చెప్తున్న మాట, అసలు వీటికి మేము పర్మిషన్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము ఉన్నప్పుడు పర్మిషన్లు ఇవ్వలేదు, సదరు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా దీనికి పర్మిషన్లు ఇచ్చారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీ బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీని మాట్లాడి, కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ మాట్లాడి, ఇంకో పార్టీ వాళ్ళు టీడీపీ మాట్లాడితే అంటే టీడీపీ అన్ని పనులు చేసిందనమాట. అంటే 2003 నుంచి తెలంగాణలో అధికారులు లేని టీడీపీ పార్టీ మీద ఈ రోజుకి మాట్లాడుతున్నారంటే అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పనులు చేశారన్నమాట. ఇప్పుడు అసలు పర్మిషన్ ఇవ్వలేదంటారా సార్ బఫర్ జోన్లోను ఎఫ్టీఎల్లోను అప్పట్లో గవర్నమెంట్? ఎందుకు ఇస్తారు మేడం? అసలు మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, 1 జీవో తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. అంటే ఏదైతే మనకు ఉస్మాన్ సాగర్ కానీ లేదా ఈ గండిపేట చెరువు కానీ మనకి హైదరాబాదు వాస్తవ్యులకి వాటర్ రిసోర్సులు కావాలి కాబట్టి దీంట్లో ఎక్కడా నిర్మాణాలు చేయకూడదని చెప్పి జీవో తీసుకొచ్చిందే నందమూరి తారక రామారావు గారు. అలాంటిది మేము ఎందుకు ఇస్తాం మేడం? ఈ రోజు కూడా మొన్న మీ సింపుల్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ చేసిందని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. మీరు మొన్న కేసీఆర్ కూడా నేను 1 జీవో ఎత్తేస్తున్నాను, మొత్తం తీసేస్తున్నాను, అందరూ ఎక్కడ భూములు అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పి మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడిన మాటలు మనం చూడవచ్చు, రికార్డ్స్ కూడా. మరి అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు మేడం తెలుగుదేశం పార్టీ చేసిందని? ఇప్పుడు మనం చూస్తున్నాము గత దగ్గర 20 సంవత్సరాల కిందట మాట చెప్తున్నారు వాళ్ళు. 20 సంవత్సరాల వరకు చేసిందే కదా. ఇప్పుడు సైబరాబాద్ 20 సంవత్సరాల ముందు ఉన్న పార్టీ గురించి ఈ రోజు బీఆర్ఎస్ మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఈ హైడ్రా అనే విషయాన్ని టీడీపీ ఎంతవరకు సమర్థిస్తుంది? దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది కదా సార్. ప్రజల పక్షం నుంచి మాట్లాడితే కొంతమంది దిగువ మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి కూడా వాళ్ళ ఇల్లు కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళకి అవకాశం కల్పించాల్సిన అవసరం లేదంటారా ప్రభుత్వం? అదే ఇప్పుడు దాని గురించి ఇవన్నీ చర్చలు జరుగుతున్నట్టు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనకి పూర్తిగా కూడా రాలేదు కాబట్టి దీని గురించి చాలామంది కంప్లైంట్లు కూడా రేజ్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డిస్కస్ చేసినట్టున్నారు, మీడియా మీటింగ్ కూడా పెట్టినట్టున్నారు. ముందుగా ఏదైనా అకాడమిక్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో ముందు అకాడమిక్ ఇయర్ అవనివ్వండి, ముందు నోటీసులు ఇవ్వండి. నిజంగా కనుక బఫర్ జోన్లో ఉందంటే దానికి రీజన్ ఏంటి, అప్పుడు ఏదైతే మన మాస్టర్ ప్లాన్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు మీరు ఎందుకు చేశారు, దానికి అంతా కూడా ఇవ్వమని చెప్పినట్టున్నారు. సో ఖచ్చితంగా ఆ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. సో దాని పార్టీకి వెళ్తుంది కానీ సో ఖచ్చితంగా ఎఫ్టీఎల్లో ఉంటే కనుక అది ఏ పార్టీ కూడా సమర్థించదు. మీరైతే ఇప్పుడు హైడ్రాని సమర్థిస్తున్నారు. అది చెప్తా కదా మేడం. అందుట్లో నేను చెప్పేది ఏంటంటే ఎఫ్టీఎల్ జోన్ లోపల ఏదైతే కన్స్ట్రక్షన్ కట్టుందో మా పార్టీయే కాదు ప్రతి పార్టీ కూడా దాన్ని హైడ్రాని సమర్థిస్తా ఆ రీజన్ వరకు. సో కాకపోతే దానికి సంబంధించిన ఏదైతే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఆలోచింపజేసుకోవాలి కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నారు కదా, చూద్దాం ఏం చేస్తారు. వెయిట్ చేస్తున్నారు. అయితే ఎంత బలోపేతం చేయబోతున్నారు సార్? ఫైనల్లీ చెప్పండి, తెలంగాణలో టీడీపీ పార్టీని ఏ రకంగా బలోపేతం చేయబోతున్నారు? ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఎంతవరకు అవకాశం కల్పించబోతున్నారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని స్వాగతిస్తున్నాం. ఈ రోజున చిన్న అలకల వల్ల అంటే ఈ రోజున కొంతమంది వెళ్ళిపోయారు మేడం. సో ఎందుకంటే వచ్చి రాగానే పెద్ద నాయకులు షేకండ్ ఇవ్వలేదనో, లేకపోతే వచ్చి కూర్చోమనలేదనో, లేకపోతే కండవ వేయలేదనో, అలాంటి చిన్న రీజన్స్తో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఎంతోమంది కబుర్లు పంపుతున్నారు. ఈవెన్ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మేము వస్తామని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయండి, నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తాము. తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో ప్రతి నాయకుడు కూడా ఒక పుట్టినిల్లు లాంటిది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి పార్టీ కూడా పుట్టింది తెలుగుదేశం సబ్ పార్టీస్ మాత్రమే. సో ఖచ్చితంగా మేము అందరూ ఆహ్వానిస్తాం. 100% కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది అభివృద్ధి జరుగుతుంది. 100% మంచి ఫలితాలు అనేది మాకు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా ఈ మిగిలిన 4.5 సంవత్సరాల్లో ప్రజలకి ఏమేమి చేయబోతున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కూడు గుడ్డ నీరు అన్నట్టుగా సో ఖచ్చితంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఎందుకంటే ఉపాధి కల్పన అనేది మనం చేయాలి, పరిశ్రమలు ఆహ్వానించాలి. సో 2047 విజన్ కింద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన ఖచ్చితంగా ఫోకస్ పెడుతున్నారు. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో అత్యంత
పెట్టుబడులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి. సో అంతేకాకుండా ఈ 20 సంవత్సరాల్లో ఈవెన్ ఇండియా మొత్తంలో కూడా నెంబర్ 1గా తీర్చిదిద్దడం కోసం ఆయన కృషి చేస్తున్నారండి. ఎందుకంటే మనంతా కూడా మన చేతిలో ఉంది. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ ఏరియా, సో ఏది ఎక్కడ ఏ విధంగా నిర్మాణం చేయాలంటే ఒక గ్రీన్ జోన్ కానీ, లేదంటే ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ కానీ, సో పొల్యూషన్కి దూరంగా కొన్ని సంస్థలు ఉండాలి. అలాంటి వాటిని వేరే చాట, ఐటీకి వేరే చాట క్యారిడారు, సో అంతేకాకుండా ఈ ప్రభుత్వాలకి ఆఫీసులకి వేరే చాట, హైకోర్టులకి డిఫరెంట్. అసలు చాలా అద్భుతంగా ఉంది మేడం. మీరు చూడొచ్చు సిఆర్డీ ప్లాన్ చూస్తుంటే సింగపూర్ డిజైన్ చేసిన వాళ్ళది. అంటే అది ఎంత ఫోకస్ పెట్టి చేశారు, అంటే ఎంత లాంగ్గా ఆలోచించారు అని కూడా మనకు అర్థమవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని వేల మంది కూడా ఈ రోజున అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజున భూములు చూస్తే కూడా మనం ఆకాశానికి అంటిన పరిస్థితిని కూడా చూస్తాం. ఇదివరకు 15,000, 20,000 ఉన్న భూమి కూడా ఈ రోజున 60,000, 70,000 పైకి వెళ్ళిపోయింది. అంటే తొందరలో కూడా ఇంకొక సంవత్సరం కాకుండా ₹1,00,000 కూడా అవుతుంది అంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, లేదా పరిశ్రమలకు కానీ. ఎందుకంటే పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే పరిశ్రమ అక్కడ ఎత్తుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే ఆయన చాలా జీవోలు చేశారు మేడం. ఇంతకుముందు తెలంగాణలో ఉన్నప్పుడు కూడా 16 అంటే ఒక కంపెనీ అనేది కనుక వచ్చి ఇక్కడ పెట్టాలి అంటే పరిశ్రమ, దానికి ఒక దగ్గర 21 శాఖల నుంచి అప్రూవల్ కావాలి. ఆ 21 శాఖలు కూడా వితిన్ 2 to 3 వీక్స్లో మొత్తం కూడా క్లోజ్ చేయాలి. సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావాలి. వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ మనం ఏవైతే ఇచ్చామో, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే మనం ఇవ్వాలి, అవన్నీ కూడా చేయాలని చెప్పి మైక్రో మేనేజ్మెంట్తో మానిటరింగ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అందుకనే ఆయన ఉన్నాడు అంటే అదొక బ్రాండ్ అనేది అందుకే అంటున్నారు. ఇంతకుముందు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అమరావతి అనేది 2014 నుంచి 19 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలకి మనం సెన్సెక్స్లో పెడితే అమ్ముడుపోయినాయి. సో అంత బ్రాండ్ అనేది అలాంటిది గత 5 సంవత్సరాలుగా ఎంత దిగజారుడుతనానికి వచ్చిందన్నది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అది దాన్ని రికవరీ చేసుకునే పొజిషన్లో ఉన్నారు. అంతే ప్రతిసారి కూడా అపోజిషన్ మీద 100 సార్లు మాట్లాడి 100 సార్లు ఇచ్చేసి అక్రమం కేసులు పెట్టి ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఆయన. ఖచ్చితంగా ప్రజల నాడి కావాలి. ప్రజల్ని ఏ విధంగా చేసుకుంటే రేపు పొద్దున వాళ్ళు పుట్టిన పిల్లడు కూడా పెరిగిన తర్వాత ఉద్యోగానికి వేరే స్టేట్కి వెళ్లకుండా అదే స్టేట్ ఉండి ఎలా ఉండగలడో అది చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితమైన అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని 100కి 100%. ఏ విధంగా అయితే ఈ రోజున తెలంగాణలో ఎంత అభివృద్ధి సాధించామో తెలుగుదేశం వల్ల. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాం, మనం అప్పుడు కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే ఇప్పుడు కూడా డెవలప్ అవుతుంది. ఈ రోజున గచ్చిబౌలిలో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈ రోజు కూడా బిల్డింగ్ కడుతున్నారంటే అప్పుడు ఆయన తీసుకొచ్చిన జీవోలు కదా. ఈ రోజున బీఆర్ఎస్ వాళ్ళు చేసాము, మేము చేసాం అభివృద్ధి అన్న. మీరు ఏం చేశారండి అభివృద్ధి? మీరు మీ గుండెల మీద చేసి చెప్పండి. మీరు పెట్టిన ప్రతి జీవో కూడా చంద్రబాబు నాయుడు గారిది కాపీ కొట్టింది కదా. మీరు పెట్టిన ప్రతి పరిశ్రమకు అప్రూవల్ కూడా ఆయన తీసుకొచ్చిన స్కీములు కదా. అంతేకాదు మీరు కట్టిన కన్స్ట్రక్షన్ కూడా ఆయన పాలసీల్లో వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఆయనని ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొని ఆయన ఫాలోవర్స్గా వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. సో ఖచ్చితంగా అదేవిధంగా చంద్రబాబు అక్కడ డెవలప్ చేస్తారు, ఇక్కడ కూడా డెవలప్ చేస్తారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఈ బెంగళూరు ఏదైతే హైవే ఉందో, ఈ తెలంగాణ మీదుగా ఈ హైవే అయితే ఏదైతే ఉందో దానికి కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. రేపు హైదరాబాద్ నుంచి విజయవాడ కూడా 8 లైన్స్ కింద మారబోతుంది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎటువంటి పరిపాలన విషయంలో అయితే మీరు ఏమేమి ప్రణాళికలు పెట్టుకున్నారనే విషయానికి ఒక అవగాహన అయితే ఇచ్చారు సార్. ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి అంత ప్రాముఖ్యం ఇవ్వట్లేదు, అంత సముచిత స్థానాన్ని ఇవ్వట్లేదు అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఎందుకు ఇవ్వట్లేదండి? ఎవరు చెప్పారు? బాలకృష్ణ గారు ఈ రోజున మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆయన నందమూరి వంశస్థులు కదా. ఈవెన్ తారకరత్న గారు కూడా పాపం ఆయన ఇది చేసేవాడు. నిజంగా అది శోభనీయం. ఆయన పాపం ఇది చేశాడు కాబట్టి, ఆయన చనిపోయారు కాబట్టి ఇది లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ రోజున నందమూరి సుహాసిని గారికి కూడా తెలంగాణలో సీట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా కాకపోతే కొన్ని పరిణామాల వల్ల ఓడిపోయింది కానీ, లేకపోతే 100% ఆ రోజు గెలవాల్సిన ఖచ్చితంగా. బాలకృష్ణ గారికి నిజంగానే ఎన్టీఆర్ గారి కుమారుడిగా సముచిత స్థానం ఇచ్చారంటారా పార్టీలో? ఎందుకు ఇవ్వలేదు మేడం? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా కేర్ తీసుకొని మైక్రో మేనేజ్మెంట్ చేస్తారని చెప్పాం కదా. 100% ఇచ్చారు ఆయన. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీలో ఎటువంటి వివాదాలు లేవు. మీ మీడియా మిత్రులు కూడా దాంట్లో కొత్త వివాదాలు సృష్టించుకుంటే చాలు. ఖచ్చితంగా నందమూరి మీడియా సృష్టించాలని ఉంది సార్. వాస్తవంగా లేనప్పుడు అది ఎలాగో ఈ రోజున ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశాడు చెప్పుకోలేకపోతే ఎన్టీఆర్ వెన్నుపోటు పోసి అని చెప్పి రకరకాలు మాట్లాడతారు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ వెన్నుపోటు అని చెప్పి ఏదో రకరకాలు మాట్లాడతారు. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఒక పుకార్లు. ఏమీ చేయలేనప్పుడు అది వాడుతున్నారంట. ఏమీ చేయలేనప్పుడు అలాంటి మాటలు మాట్లాడి పబ్బం గడుపుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా నిజంగా వెన్నుపోటు అన్నప్పుడు ఆ టైంలో మీరు ఉన్నారుగా, మరి వెంటనే బయటకు వచ్చి చెప్పచ్చుగా. అంటే ఈ రోజున 2018లోను 14లోను నీకు వెన్నుపోటు గుర్తొచ్చింది అంటే 20 ఏళ్ళు పాటు రానిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? అక్కడే మనం గమనించాలా. వాళ్ళు నాయకులు ఏ విధమైన అబద్ధాలు వాడుతున్నారు, ఏ విధంగా జనాల్ని మొబ్బి పెడుతున్నారు, ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారో చూడాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పుకుంటూ వెళ్తే అభివృద్ధిని సాధించలేము. ప్రతి ఒక్కరు కూడా రివెంజ్ తీసుకుంటూ ఉంటే మీ
జీవితాలు నాశనం అవుతాయి తప్పితే ఉపయోగం లేదు. మీరు ముందు అభివృద్ధిని కోరుకోండి, సంక్షేమాన్ని కోరుకోండి, మీరు ముందు బాగుపడండి. సో రేపొద్దున వచ్చే తరాలకి మీరు మార్గదర్శకులు కండి. అది ఏకైక నినాదం వెళ్తున్నారు. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా కేర్ తీసుకుంటున్నారండి. నందమూరి వంశం, నారా వంశం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఫ్రెండ్లీ నేచర్తో ఉంది. నందమూరి వంశం, నారా వంశం అని మీరే ఎత్తారు కదా సార్. భవిష్యత్తు కాలంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నందమూరి వంశానికి ఉందా, నారా వంశానికి? ఇప్పుడు రాజకీయ పరిణామాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేం. సో అక్కడ కేంద్రంలోనేమో మొన్న 400 పైన వస్తున్నప్పుడు 240 వచ్చినాయి. ఇక్కడేమో కేసీఆర్ ఏమో మొత్తం నేనే కొట్టేస్తానన్నప్పుడు అతనికి ఏమో రాని పరిస్థితి. అక్కడేమో జగన్ 170. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడేం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి, అప్పుడు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో దాన్ని బట్టి వెళ్తుంది. అంతే తప్పితే మనం పలానా వాళ్ళు ఒకళ్ళని చెప్పేసి మనం ఎక్కడ కూడా నిర్దిష్టమైన సమాచారం చేయలేము. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంటున్నట్టుగానే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి సంక్షేమ పథకాల విషయంలో అన్ని విషయాల్లోనూ ప్రజల వెనకాల ఉండి నడిపించాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి విషయాలని మనం కొంచెం నిశితంగా పరిశీలిస్తే ప్రజలకి ఎలాంటి సంక్షేమం జరుగుతుంది, ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనేది తెలుస్తుంది. వాస్తవాలు చెప్పడం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.